హాయ్ హలో గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మరికొన్ని కొత్త పథకాలను ఈ జూన్ నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. సో ఇదొక పెద్ద శుభవార్తకి ఇది చెప్పుకోవచ్చు ఏపీ ప్రజలందరికీ. సో మీరు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొత్త పథకాలు అనేటువంటి వాటిని ఈ జూన్ నెలలో రేపటి రోజు నుంచి అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. సో నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఆ పథకాలు అనేటువంటివి ఏమిటి, ఎన్ని పథకాలు ఈ నెలలో కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్నారు, సో ఏ తేదీలన ఏ పథకాలు అనేటువంటి వాటిని అయితే అమల్లోకి తీసుకొస్తున్నారు, వాటి ద్వారా లబ్ధిదారులకు ఎంతెంత చేకూరుతుంది, సో ఒకవేళ వాటికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దాని తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి, ఎవరు అర్హులైతే అవుతారు, ఎవరెవరు అనర్హులైతే అవుతారు. సో ఈ విధంగా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. మీకు క్లియర్గా అయితే ఒక్కొక్క పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పానో కంటెంట్ అయితే అర్థమవుతుంది, మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరు కూడా స్కిప్ అయితే చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, కొంచెం లెందీగానే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మరికొన్ని కొత్త పథకాలను అయితే అమల్లోకి తీసుకొచ్చేందుకైతే నిర్ణయం అయితే తీసుకునేసింది. సో ఇక రేపటి రోజు నుంచి మనకు ఆ పథకాలు అనేటువంటివి అయితే వరుసగా తేదీల వారీగా అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి అన్నమాట. సో నేను వన్ బై వన్ అయితే ఒక్కొక్క పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిగా వచ్చి మనకు రేపటి రోజున దాదాపుగా 3 పథకాలను అయితే అమల్లోకి తీసుకువచ్చేటట్లయితే చూస్తూ ఉన్నారనమాట. అందులో మొట్టమొదటి పథకం వచ్చేసి కొత్త పెన్షన్స్ అండి. సో కొత్త పెన్షన్స్ అంటే అందరూ కూడా 50 ఏళ్ల పెన్షన్స్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట. 50 ఏళ్ల పెన్షన్స్ అయితే కాదండి, ఇవి స్పౌస్ పెన్షన్స్ కింద మహిళలకు ఇచ్చేటువంటి వితంతు పెన్షన్స్ అన్నమాట, ఓకేనా? సో ఈ యొక్క వితంతు పెన్షన్స్ను రేపటి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గ్రామానికి వెళ్ళి సో అక్కడైతే అర్హులైనటువంటి వాళ్ళకైతే పంపిణీ చేసి ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అసలు వితంతు పెన్షన్స్ అంటే ఏమిటి, ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఎవరెవరికి ఇస్తారు అని అయితే చెప్పాను. బట్ ఇప్పుడు కూడా బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. వితంతు పెన్షన్స్ వచ్చి ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటూ వాళ్ళ యొక్క భర్తలు సడన్గా మరణించినట్లయితే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ను భార్యకి తీసుకోవడానికి అప్లై చేసుకోవడాన్ని వితంతు పెన్షన్స్ అంటారనమాట. సో రీసెంట్గా మనకి ఏప్రిల్ నెలలోనూ అప్లై చేసుకున్నారు. ఇక గత సంవత్సరంలో కూడా చాలామంది కూడా ఈ స్పౌస్ పెన్షన్స్కి అయితే అప్లై అయినటువంటి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా చెక్ చేసుకోవాలో ఆ విషయం గురించి, ఓకేనా? లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టున్నాను, లేదనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేసి అయితే చెక్ చేసుకోండి. దీని ద్వారా అర్హులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రేపటి రోజున మనకి టైం అయితే ఇంకా చెప్పలేదండి, అనౌన్స్ చేయలేదు. సో రేపైతే కన్ఫామ్గా అయితే చెప్పేశారు, అఫిషియల్గా జీవో కూడా పాస్ చేశారనమాట. రేపటి నుంచి అయితే 2 రోజుల పాటు రేపు ఎల్లుండు అంటే 13, 12, 13 తారీఖుల వరకు అయితే పంపిణీ చేస్తారనమాట. 2 రోజుల పాటు దాదాపుగా 74,000 మంది అయితే అర్హులైతే ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కొక్కరికి మనకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఈరోజు మనకు ఆల్రెడీ కూడా వాళ్ళు ఈ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకుని అయితే వెళ్ళుంటారు. ఇక రేపు ఉదయం నుంచి అయితే పెన్షన్స్ అయితే ప్రారంభించేస్తారనమాట. సో ఫస్ట్ వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తరువాత ఒక గ్రామంలో అయితే పంపిణీ చేసి ప్రారంభించిన తర్వాత అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక లిస్ట్ వచ్చేసి ఎట్లా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ కనుక స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే లిస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకు ఫస్ట్ వచ్చి డిస్టిక్ నేము, దాని తర్వాత మండలము, సెక్రటేరియట్ కోడ్, సెక్రటేరియట్ నేము, పెన్షన్ ఐడి, ఆధారు, నెక్స్ట్ వాళ్ళ యొక్క నేము అంటే పర్సన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ పర్సన్ నేము, దాని తర్వాత రిలేషన్ నేము, స్కీమ్ వచ్చేసి మనకు విడో పెన్షన్ అని ఇస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే ఇది విడో పెన్షన్ కింద ఇస్తున్నారు కాబట్టి. సో దాని తర్వాత వచ్చేసి ఏజ్, మొబైల్ నెంబరు, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఇచ్చారు కాబట్టి సో మీరు మీ నేమ్ ఉందో లేదైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ లిస్ట్లో. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు, అక్కడ కూడా పెట్టున్నాను, మీకైతే ఇబ్బంది లేదు. సో ఈ విధంగా మనకు రేపటి రోజున స్పౌస్ పెన్షన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇది ఒక పథకం రేపటి రోజున స్టార్ట్ చేసేటువంటిది దాంట్లో. ఇక రెండవ పథకం వచ్చేసి
తల్లికి వందనం పథకం అండి. ఈ తల్లికి వందనం పథకాన్ని కూడా మనకు రేపటి రోజునే స్టార్ట్ చేయబోతున్నారనమాట. సో, అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేసేశారు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ట్వీట్ కూడా చేశారనమాట. సో, అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అసలు ఈ పథకం అనేటువంటిది రిలీజ్ చేస్తారా చేయరా అని చాలామందికి కూడా డౌట్‌గా అయితే ఉండింది. బట్ మనకు ఈరోజు ఈవినింగ్‌న మన విద్యాశాఖ మంత్రి, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేసి అయితే దీని మీద క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అందులోనూ కొన్ని కొత్త మార్పులు కూడా తీసుకొచ్చారనమాట. సో, ఇక మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకు ట్వీట్ అయితే చేశారు. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. సో, ఏ విధంగా అయితే ట్వీట్ చేశారని దాంట్లో కొన్ని డీటెయిల్స్ కూడా చేంజ్ అయితే చేశారనమాట. కొన్ని కొత్త మార్పులు కూడా తీసుకొచ్చారనమాట. సో, వాటినైతే మీరు క్లియర్‌గా చూడొచ్చు ఇప్పుడు. సో, ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులకు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. సో, అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా మహిళలకు, ఈ యొక్క మహిళా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అయితే అమలుకు శ్రీకారం అయితే చుడుతున్నట్లు క్లియర్‌గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద మనకు ఇంచుమించుగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లోకి 8,745 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే జమ చేయనున్నట్లు క్లియర్‌గా అయితే చెప్పారనమాట. సో, ఇందులో వచ్చేసి మనకు ఒక కొత్త మార్పు అయితే తీసుకొచ్చారండి. సో, ఇప్పటివరకు వాళ్ళకైతే ఇవ్వరని అయితే అనుకున్నాము. బట్ అయితే ఇస్తున్నారనమాట. ఒకటో తరగతిలో ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఒకటో తరగతిలో అడ్మిషన్ పొంది జాయిన్ అవుతారో వాళ్ళకి కావచ్చు. దాని తర్వాత సో, ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కూడా అవకాశం అయితే కల్పించారు. వీళ్ళిద్దరికి కూడా ఈ తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలైతే వాళ్ళ మదర్ అకౌంట్స్‌కి అయితే జమ అవుతాయన్నమాట. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి 12వ తరగతి లోపల చదువుకుంటూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇంట్లో ఒక ముగ్గురు చదువుకుంటూ ఉన్నట్లయితే ముగ్గురికి కూడా 15,000 రూపాయల చొప్పున 45,000 అయితే వాళ్ళ మదర్ అకౌంట్‌లోకి అయితే జమ అవుతుందన్నమాట. సో, అయితే ఈ యొక్క నిధులు వాళ్ళ మదర్ అకౌంట్‌లో అంటే మీ మదర్ అకౌంట్స్‌లోకి జమ కావాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా బ్యాంక్ అకౌంట్స్‌కి ఇవి తప్పనిసరిగా అయితే చేసుకో ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఈకేవైసీ, దాని తర్వాత ఎన్పిసిఐ, ఇక నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ అయినటువంటిది పనిచేస్తూ ఉండాలన్నమాట. సో, చాలామంది నాకు తెలిసి ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకో ఉండరు. ఈ యొక్క చిన్నపిల్లలు కావచ్చు. సో, ఇది సపరేట్ అనమాట. బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ సపరేటు. మనకు 5 to 10 ఆర్ 15 ఇయర్స్ బిలో ఉన్నటువంటి పిల్లలు చాలా వరకు కూడా వాళ్ళు ఇంతవరకు థంబ్ అనేటువంటిది ఎక్కడ వేసి ఉండరు. అందువల్ల వాళ్ళకి ఈకేవైసీ అప్డేట్ అయితే ఉండదన్నమాట. సో, మీకు ఈకేవైసీ అప్డేట్ ఖచ్చితంగా అయితే అయ్యి ఉండాలన్నమాట. సో, అవ్వకపోతే ఇన్‌కేస్ మీ దగ్గర మీ డీటెయిల్స్ కావచ్చు, గ్రామవార్డు సచివాలయం డేటా అధికారుల దగ్గర డేటాబేస్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్‌కి మ్యాచ్ అవ్వదు. సో, మ్యాచ్ అయితేనే మీ లిస్ట్ ఫైనల్ లిస్ట్‌లో చేర్చి ఆ లిస్ట్ ప్రకారం అయితే రేపటి రోజున డబ్బులు విడుదల చేస్తారు. ఓకేనా? సో, మీరైతే ఈ ప్రాసెస్ త్వరగా చేసుకున్నట్లయితే ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని లింక్ చేయించుకున్నట్లయితే త్వరగా లిస్ట్ అనేటువంటిది అయితే మీ నేమ్ అనేటువంటిది వస్తుంది. సో, మనకు రేపటి రోజున డబ్బులు విడుదల చేసినట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున డబ్బులు విడుదల చేసినట్లయితే రేపే మీకు జమ కావండి. సో, మనకు ఒక 10 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, 2 నెలలు కూడా పట్టొచ్చండి. సో, ఎందుకంటే మనకు చాలా మందికైతే విడుదల చేయబోతున్నారనమాట. సుమారుగా 67 లక్షల మంది అయితే అర్హులైతే ఉన్నారనమాట. సో, అంతమందికి ఇక విడుదల చేయాలంటే ఒకేసారిని విడుదల చేయలేరు కాబట్టి బట్ కొంచెం టైం అయితే తీసుకుంటారు. సో, ఈ లోపల మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ కూడా చేసుకోవాలన్నమాట. ఎన్‌పిసిఐ లింక్ మీ మొబైల్ ఫోన్‌లో చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. మీ అంతట మీరు ఓన్‌గానే కంప్లీట్ చేసుకోవచ్చు. నేను దాని మీద వీడియో కూడా చేస్తున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే కూడా పెడతాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవన్నీ ప్రాపర్‌గా పెట్టుకోండి. సో, పెట్టుకున్నట్లయితే ఇబ్బంది లేదు. మీ బ్యాంక్ అకౌంట్‌కి త్వరగానే నిధులు అనేటువంటివి జమ అయిపోతాయి. ఇది రెండవ పథకం అనమాట. ఇక మూడో పథకం వచ్చేసి మనకు రేపటి రోజున ఈ అందరికీ ఇల్లు పథకం కింద కొత్త ఇల్లునైతే మంజూరు చేస్తామని చెప్పున్నారు. బట్ దీనికి మాత్రం అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయలేదన్నమాట ఇంకా కూడా. రేపటి రోజున ఇన్‌కేస్ వీటిని ప్రారంభించే అప్డేట్ వచ్చినట్లయితే నేను మరలా కూడా వీడియో అయితే చేసి మీకు అందరికీ కూడా క్లియర్‌గా చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెల 20వ తారీఖున రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అయితే ఉందండి. సో, ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని 20వ తారీఖున రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారనమాట. ఆ రోజునైతే దీన్ని ప్రారంభిస్తున్నారు. దీన్ని ప్లస్ వచ్చేసి మనకు పీఎం కిసాన్, ఈ 2 పథకాలనైతే
ప్రారంభించి వాటి రెండిటి కింద 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000, నెక్స్ట్ పీఎం కిసాన్ కింద 2,000, మొత్తంగా 5,000 రూపాయలు అయితే ఖాతాలకి అయితే జమ చేస్తారనమాట. దీనికి సంబంధించి మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ సైట్ అయితే అంతగా వర్కింగ్లో లేదు, ఓపెన్ కావడం లేదు. సో నేను ముందు రోజుల్లో కూడా అప్డేట్ చేస్తాను, ఎట్లా చెక్ చేసుకోవాలో, అప్రూవల్ వచ్చిందా లేదా అనే విషయం గురించి. ఇంకా కొంచెం టైం అయితే ఉంది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. అది ఓపెన్ అయితే డెఫినెట్గా అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను, అప్రూవల్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేసుకోవాలనే విషయం గురించి. నెక్స్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ ఉంది. కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఈ నెల 25వ తారీఖు పైనుంచి అయితే అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పటివరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా పంపిణీ అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి జూన్ నెలకు సంబంధించిన కొత్త స్కీమ్స్ వచ్చేసి. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అదేవిధంగా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రెగ్యులర్గా పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.